నమస్తే, వెల్కమ్ టు ఏటీ. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఏదైతే కొడంగల్లో జరిగిన లగచెర్ల గ్రామంలో కలెక్టర్పై దాడి అంశంలో కూడా అక్కడ స్థానికుల కుటుంబాలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి మనం తెలిసిందే. సో అక్కడ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. మా భర్తల్ని రిలీజ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ చాలా మంది వచ్చారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఉన్నారు చాలా మంది. అధికారులపైన దాడి చేశారన్నట్టు అవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఎందుకు చేశారు దాడి? మేము లేకుంటాం సార్, మేము ఆపదు లేకుంటే మేము మేము పనికి వెళ్ళాం, పనికి పోయినాం సార్. మేము పనికి పోతే మాకు తెలియదు సారు. తెలియనాక మేము ఫోన్లో చూసినాం సార్. చూసినాక ఇట్లా జరిగిందని చూసినాము. రాత్రికి వచ్చినాము, పండుకున్నాం, బుగులతోటే తిని జర తిన్నాము, పండుకున్నాము. తిన్నాక ఇంకా ఏం చేసిండ్రు, 1 గంటకు వచ్చిండ్రు సార్. 1 గంటకు వచ్చినాక లైట్ ఆఫ్ చేసిండ్రు. లైట్ ఆఫ్ చేసినాక ఇంకా ఏం చేసిండ్రు, డోర్ కొట్టిండ్రు. దన్న డోర్ కొట్టిండ్రు. దన్న కొట్టినాక ఈ డోర్ కూడా ఇరిగిపోతుందని మా పిల్లగాడు ఏం చేసిండ్రు, కళ్ళు మబ్బులో లేచిండు, తీసినాక ఓన్కి కూడా వచ్చి బాగానే వచ్చిండని లోపలేసిండ్రు. భర్త పోలేదా అసలు? పోయినలేడు సార్. అసలు కలెక్టర్ అనే ఒక గవర్నమెంట్ మనిషి ఆయన మీద దాడి చేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది ఏమొచ్చింది అంటే మా భూమి ఫస్ట్ వచ్చిండంట మేడము. ఫస్ట్ వచ్చినాక అడిగిండ్రంట. అడిగితే ఖచ్చితంగా వేస్తామని చెప్పిండ్రు. అదే కోపంలో వేసిండ్రు. అదే ఇంటి మాట. అంటే 8 నెలల నుంచి జరుగుతున్నది. 8 నెలల నుంచి వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు ఎవరేమనలేదు. ఎవరు మాట్లాడలేదు. రాళ్ళు విసిరి ఆడవాళ్ళు కారాలు అవి పట్టుకొని వచ్చే కలెక్టర్ కంపల్సరీ దాడి చేయాలి అని ఉద్దేశపూర్వకంగానే చేశారు. మేమన్నా సవాలే వాళ్ళన్నా సవాలని వేసిండ్రు మేడం. అదే ఇప్పుడు ఫార్మాసిటీని ఎందుకు వద్దనుకుంటున్నారు? మీ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది కదా. మాకు వద్దు సార్, అది మాకు అవసరమే లేదు. అది అంటే ఎంతకి మీరు పొలాల్లో చేసుకొని అంటే మంచిదే, పొలాలు వేసే కాదని నేను అనట్లే, మంచిదే. కానీ మీ ఏరియా డెవలప్ అవుతుంది, మీ పిల్లలకి మంచి జాబ్స్ వస్తాయి. ఏం జాబులు వస్తే ఏం చేయాలి మేడము? మేము అది పండితేనే అది తింటాం మేడము. అది ఇక్కడ బీఆర్ఎస్ ఎన్నుకుండి చేపిస్తా ఉన్నారు. ఏం లేదు సార్, మాకు ఎవ్వరు లేరు. మా భూమి వద్దున్నదని, మా పొట్ట కాలుతున్నది, మేము చేస్తున్నాం మేడం సార్, అంతే. రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కూడా తన్ని మరి లాక్కుంటాం భూములు అని చెప్పేసి అంటా ఉన్నాడు. మరి ఏం చెప్తారు? అంటే నిన్న అక్కడ వచ్చి గొడవ అయినాక వచ్చిండు. మేము ఎంతోసారి పిలిచినాము, రావచ్చు కదా, ఫస్ట్ రావచ్చు కదా, రాలేడు. ఇంకా గొడవ అయినాక 2 దినాలకే ఎందుకు వచ్చినావు? ఇట్లా గొడవ నువ్వు చేపిస్తావు, గొడవలు చేపించాక అట్లా చేస్తావా నువ్వు సారు? మీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మిమ్మల్ని ఉసుగొల్పిండు, కావాలని కొట్టించులు కలెక్టర్ అని చెప్పేసి అంటున్నారు. ఏం లేదు, ఏం చెప్పలేడు. దాడి చేయడం వెనుక బీఆర్ఎస్ హస్తం ఉంది అని తప్పకుండా చెప్తున్నారు. ఏమంటారు మీరు దానికి? లేదు సార్, లేదు మేడం, లేదు. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే చూసుకుంటే ఏదైతే లగచెర్ల గ్రామం సంబంధించిన గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వాళ్ళందరూ ప్రెస్ మీట్ కూడా పెట్టేసి వాళ్ళ భర్తల్ని కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. చాలా మంది వచ్చారు ఇక్కడ. అయితే తీవ్ర ఆందోళన అయితే చేస్తా ఉన్నారు. ఫార్మాసిటీని మేము ఖండిస్తున్నాం అంటే కూడా చెప్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. అంటే గత 8 నెలలుగా పోరాడుతున్నామని చెప్తా ఉన్నారు. ఏంది మరి వాళ్ళ కలెక్టర్ మీద దాడికి వెనకాల ఎవరు ఉన్నారు? ఏంది అసలు మీరు కావాలని చేసి ఎవరైనా ఉన్నారా? మీ దాడి వెనకాల అయితే ఎవ్వరూ లేరన్నా. గవర్నమెంట్ వీళ్ళది ఉందని తెలుసు. అన్నీ తెలిసిన వాళ్ళు ఎట్లా దాడి చేస్తారు చెప్పండి? అర్థం కాదు. సో మరి ఎట్లా చూస్తారంటే ఈ దాడి ఎట్లా చూస్తారంటే ఇప్పుడు ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళు రాజకీయం కొలుపుతున్నారు దానిపైన, కానీ దాంట్లో అయితే రాజకీయ ఉద్దేశంగా దాడిన దాడి అయితే అసలు కాదు. వ్యతిరేకిస్తున్నారు. సంబంధించి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నారు. 8 నెలల నుంచి వెళ్ళి వాళ్ళ పోరాటం చేస్తున్నా. ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రాలేడు, ఒక అధికారులు ఎవ్వరు కూడా రాలేరు, దిగొచ్చి మాట్లాడలేరు. ఇది కాదు ఇట్లా చేస్తామని ఒక్క అధికారి కూడా చెప్పలేడు. అటువంటిది ఇప్పుడు దాడి జరిగిన తర్వాత వాళ్ళు ఇంత హైలైట్ చేస్తున్నారు. ఒకడొకడు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి లేనిపోని అన్ని బయట తీసి అనవసరమైన అన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళు అసలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిన కలెక్టర్ మీద దాడి చేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కలర్ పైన దాడి జరిగిందని ఎవరన్నారు? కలెక్టర్ చెప్పిండా దాడి జరిగింది? కొట్టిన పరిస్థితులు వాళ్ళ అద్దాలు అంత అందులో కొంతమందికి ఆయనే కలెక్టర్ అన్న విషయం కూడా తెలియదు. అంత పేదవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు. అంటే ఆ దాడిలో ఉన్న వాళ్ళందరూ రైతులే అంటారా? దాడిలో అయితే రైతులే ఉన్న 100%. వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు అదేదో ప్రెస్ ఉంటాయి కదా, అది వాళ్ళతో చెప్పిండ్రు. అందులో గుండాలను తెచ్చుకొని పెట్టుకున్నారు, రౌడీలను తెచ్చుకున్నారు. మళ్ళీ జైల్లో రౌడీలు ఎందుకు లేరు? పరారీలో ఉన్న వాళ్ళ లిస్టు కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఆ లిస్టు కూడా మీకు మీడియాకి ఇవ్వమనండి. అందులో గుండాలు ఎవరెవరు ఉండో, రౌడీలు ఎవరెవరు ఉండో వాళ్ళ లిస్ట్ అందరూ మీకు ఇవ్వమనండి. అందరు రైతులే ఉన్నారు. అందులో దాడిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్లస్ దాడిలో లేని వాళ్ళు కూడా ఉన్నారు.
అంటే కలెక్టర్ ఏమంటావు? నడిపిస్తలేదా? ఎవ్వరికి రాజకీయం ఇందులో అయితే రాజకీయం అస్సలకి లేదు. ముఖ్యమంత్రి అదే అంటా ఉన్నాడు కదా, బీఆర్ఎస్ వెనకుండి నడిపిస్తున్నారు ఇదంతా 8 ఏళ్ల నుంచి మీడియా వాళ్ళు అందరూ చూస్తున్నారు కదా ఏమేమి జరుగుతుంది నెలల అనేది. నుంచి కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినా మీ దగ్గరికి? ఎవ్వరూ రాలేరు. ఎవరు రాలే కానీ ఇప్పుడు ఇది అయ్యేసరికి బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు మీ దగ్గర. అంటే అందులో బీఆర్ఎస్ కార్యకర్త ఒక్కరు ఉన్నాడు ఆయన సురేష్ అన్నట్టు ఆయన. ఎందుకంటే అందులో జనాలు అందరూ ఐకమత్యం ఎవరు ఉన్నారు. ఇప్పుడు వద్దు రేపు ఎట్లు ఉందంటే రేపు నేను లోపల నువ్వు రారా నా వద్దకు నేను డబ్బులు ఇస్తా ఇంత ఎక్కిపిస్తాను నీకు అని చెప్తున్నాడు. ఎవరైనా ఆశపడి వాళ్ళకి మద్దతు పలుకుతారు. అంటే కలెక్టర్ కూడా ఏమంటా ఉన్నాడు అంటే అక్కడ దాడి చేసిన దాంట్లో రైతులు ఎవరు దాడి చేయలే, కావాలనే వేరే వాళ్ళు కావాలని చేసి అని చెప్పి కలెక్టరే అంటా ఉన్నాడు. అక్కడ స్థానిక వీడియోలు అయితే ఉన్నాయి కదా మీకు, వీడియోలు అయితే ఎవరు వీళ్ళని మిస్లీడ్ చేయలేరు కదా. వీడియోలలో ఎవరు కనిపిస్తున్నారో వాళ్ళని అందరినీ ముంగలు తీసుకొస్తాము. అందులో ఎవరెవరు రౌడీలు ఎవరెవరు గుండాలు ఉన్నారో మీరే చూపెట్టండి. ఫార్మా కంపెనీకి మీరు మద్దతు ఇస్తున్నారా వ్యతిరేక? వీళ్ళు రైతు ఆయన పైన ఎంత భూమి ఉంది అందులో నిన్న ఐజీ కూడా అయిపోయాడు. భూమి లేని వ్యక్తులు కూడా 6 మంది ఉన్నారన్నారు. 6 మంది 19 మంది ఉన్నారన్నారు. మేము పోరాటం చేసి ఓన్లీ భూమి కోసమే కదా ఫార్మా కోసం పోరాటం చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఫార్మాటికల్ కంపెనీ అనేది వస్తే మీకు డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పొలాల్లో పని చేసుకొని మట్టి తీసుకొని బతుకున్నారు అంటే అది మంచిదే కాదు, కానీ జాబ్లు వస్తాయి కదా. ఇప్పుడు మీకు మీ పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్ అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, జాబ్లు కూడా వస్తాయి కదా. ఫార్మా కంపెనీ వస్తే ఎన్నేళ్ళు మేము సంతోషంగా ఉండగలుగుతాం అక్కడ ఆ ఏరియాలో. ఎన్నేళ్ళు సంతోషం అంటే మీ పిల్లలకు మహా అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు. ఆ తర్వాత మేము మాకు పుట్టే పిల్లలు ఇద్దరు భవిష్యత్తు చూసుకుంటే సరిపోతా, తర్వాత తరాలు ఏం కావాలి. ఫర్దర్ గా ఏం చేస్తారు మరి? ప్రభుత్వం ఇట్లా ఆపకపోతే మీరు ముందు కార్యాచరణ ఏముంటుంది మీకు? ఇంకా ఇటువంటి ప్రోగ్రాంలు అయితే ఎవరిని అరెస్ట్ చేసినా ఏం చేసినా సరే ఈ ప్రోగ్రాంలు అయితే కొనసాగుతూనే ఉంటాయి ఖచ్చితంగా. ఎవరు ఎంత పెద్ద రాజకీయ నాయకుడు వచ్చినా సరే మేము ఎటువంటి రాజకీయం పులుముతలేము. అందులో మీలాక చేతాన్ని దద్దమల్లాక మీ కార్యకర్తలు వచ్చి లేనిపోనివన్నీ సృష్టించి గుండాలు ఉన్నారు రౌడియాలు ఉన్నారు అని ఏదేదో మాట్లాడుతున్నారు. 42 సార్లు మాట్లాడినారు పన్నం నరేందర్ రెడ్డితో, కేటీఆర్తో 6 సార్లు మాట్లాడినారు అని చెప్పారు. అన్నిసార్లు అంత క్లారిటీ చెప్పినప్పుడు వాళ్ళు ఏ విషయం మాట్లాడిన అన్న క్లారిటీ అయితే వాళ్ళకు ఉంటుంది కదా, మళ్ళీ దాన్ని ఎందుకు బయట పెడతలేరు? కాదు బ్రదర్, ఇక్కడ ఇంత ఇష్యూ జరుగుతుంది, ప్రభుత్వం నుంచి మీ దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలంటే అడిగారా? ఎవ్వరు కూడా అడగలేరు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు అన్న ఉన్నారు కదా, ఆయన కొట్టైనా సరే భూములు లాక్కుంటాం అంటున్నారు, లాక్కుంటామన్నారు, దాన్ని ఏమంటారు? ఎట్లా స్పందిస్తారు? ఇక వాళ్ళ చేతిలో రాజకీయం ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మాకు చేతనైనంత వరకు అయితే మేము పోరాడతాం. వాళ్ళ చేతులు ఇప్పుడు రాజకీయం ఉంది, వాళ్ళు ఎత్తుగా ఇంకెత్తు ఏమన్నా వేసి ఏమన్నా చేయొచ్చు, కానీ మాకు చేతనైనంత వరకు అయితే మేము ప్రయత్నిస్తాం. భూముల సమస్య ఫార్మా అవుతుంది. భూములు ఇంకా వేరే కంపెనీ ఏదైనా తీసుకురా, భూములు సంతోషంగా రాసేయకపోతే మమ్మల్ని అడగండి. మీరు అందరు ప్రెస్ వాళ్ళు వచ్చి ఊరు తిరిగి మరీ అడగండి. ఫార్మా వల్ల ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది కదా మేడం. ఫ్యూచర్లో ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి తర్వాత కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని దేశాలు ఉన్నాయి, ఓన్లీ అందులో ఫార్మా అంటే ఫార్మా కంపెనీలు పెట్టుకొని అయితే బతకట్లేదు కదా. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ నుంచి అయితే బతుకుతున్నారు కదా. మన రాష్ట్రంలో అట్లే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా. మెంబర్స్ మద్దతు వాళ్ళకి అన్నారు కదా, అందులో సగం మంది దొంగ పాస్బుక్లు ఉన్నాయి, భూమి లేదు కానీ పాస్బుక్లు ఉన్నాయి. అలాంటి వ్యక్తులు మద్దతు వాళ్ళకి వాళ్ళ లిస్టు కావాలంటే మేము బయట పెడతాము. ఇంకొక విషయం, అసలు ఎంతమంది అరెస్ట్ చేశారు మొత్తానికి అయితే ఫస్ట్ అయితే 45 మెంబర్స్ అన్నారు. ఇప్పుడు అందరినీ విడుదల చేసి 16 మెంబర్స్ని అయితే రిమాండ్లో ఉంచినామని చెప్పారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన 45 మందిలో కూడా చాలా మందికి భూములే లేవు. అసలు భూములు లేకపోయినా వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు, వాళ్ళని కావాలని అరెస్ట్ చేశారు అంటున్నారు. ఉద్దేశపూర్వకంగా దాడి చేసింటే వాళ్ళకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? మేము వద్దనుకుంటాం, ఫార్మా వద్దనుకుంటాం. భూములు లేకపోతే ఆ భూమి గురించి పోరాటం కాదు ఇప్పుడు మాది, ఫార్మా గురించి పోరాటం. అందులో భూమి వేరే కంపెనీ ఏదైనా సరే ఓకే, కాలుష్యం పాడవకుండా, భూములు పాడవకుండా, నీరు పాడవకుండా వేరే ఏదైనా తీసుకురా, మేము దానికి అడ్డుపడుతుందంటే మమ్మల్ని అడగండి. అప్పుడు కుంటా కొడక నాకు ఏం లేకుండా అది కొడక సీకడ అయినప్పుడు వచ్చి నా కొడుకొని వస్తే ఇట్లా సంగీతం అది అంటే ఎట్లా అయిందిరా అనుకొని నేను అంటే మనమడికి నమ్మ నేను పోయినా కానీ ఇట్లనే నీళ్ళు అడిగినా నాకు ఎరకాయలు ఎత్తుకోడు కానీ సంగతి అనుకొని అనే ఆ సాడికి ఇంట్లోనే మేము పండుకుంటాం కొడక అందరు పండు. మా పిల్లలు 3 మనవాడు ఒకడు ఉన్నాడు, 3 ఆడపిల్లలు ఉన్నారు. నా మొగుడు చచ్చిపోయినావు, అందరు చచ్చిపోయినారు. ఇంత నా కొడుకు ఇంత ఉండవు చచ్చిపోతే సంసారం చేసి తిన్నా నేను. ఇలాకి చిన్నలకి ఏమెరక ఉండదు. భూమి అంటే ఇయ్యాము చచ్చిపోతే పోతే వాళ్ళ కళ్ళ కండి పోయి చేస్తాం, కానీ భూమి ఇయ్యాము అని సైన్ చేయను. ఇప్పుడు వచ్చినా కదా సైన్ చేయను. నాకు ఇండి వేస్తారని వేయండి, నా కొడుకుకు మా మనముడికి తీయాలి.
ఓకే కలెక్టర్ మీద దాడి చేసిన దాంట్లో వేరే దాడి లేదు సార్. ఏం దాడి ఏమో ఏం దాడి చేసినారు ఏం చేసినారు మా ఆమెకి సీఎం మేము చేసి కొడుకు ఓట్లు లేసి మేము పెద్దలు చేస్తే మాకేస్తారా ఓడు భూమి కాలే కొడుకు మా మీద వేసినారా కొడుకు మేము సైన్ మని ఏం మేము చచ్చిపోతే పర్వాలేదు నేను ఎన్నో చచ్చిపోతా నాకు నా కొడుకు నా కొడుకు బయట దేశంలో ఉన్నాడు నా కొడుకు బొంబాయిలో ఉన్నాడు ఆడవిల్లాడు ముగ్గురు ఉన్నాడు ఆడవిల్ల మా మొన్న ఒకడే ఉన్నాడు 3 ఎకరం ఉండదు ఏమి ఒకరిలానే ఆ పక్క ఇవ్వాలేనా మేము ఇవ్వను మా భూమి మాకు దుడ్లు భూమికి పైసలు ఇస్తా అంటున్నారు ఏమాలేడు మాకు వేయలేదు మా భూమి మాకే కావాలి అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్ మీ వాళ్ళకి ఉద్యోగాలు డెవలప్ అవుతుంది కదమ్మా మాకు వేయలేదు ఆ భూమిలోనే బతుకుతాం